బ్రేకింగ్ న్యూస్ ఎల్ఆర్ఎస్ గడువు పొడిగించారు. ఈ నెల 30 వరకు గడువు పొడిగించారు. అయితే తెలంగాణ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. మహా న్యూస్ వరుస కథనాలకు తెలంగాణ ప్రభుత్వం ఎట్టకేలకు స్పందించింది. ఎల్ఆర్ఎస్ గడువు పొడిగించింది. ఈ నెల 30 వరకు గడువు పొడిగిస్తూ తెలంగాణ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఇక దీనికి సంబంధించి మరింత సమాచారం మా కరెస్పాండెంట్ శ్రీకాంత్ లైవ్ లో అందిస్తారు. శ్రీకాంత్, నిత్య అంటే తెలంగాణ ప్రజల నుండి ఎక్కువ ఎల్ఆర్ఎస్కు సంబంధించి డిమాండ్ వస్తున్న నేపథ్యంలో పొడిగింపు చేయాలని చెప్పి వస్తున్న విజ్ఞప్తుల మేరకు తెలంగాణ ప్రభుత్వం అయితే రెస్పాండ్ అని చెప్పవచ్చు. ఈ మేరకు మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ శాఖకు సంబంధించి ఈరోజుకు సంబంధించిన ఎల్ఆర్ఎస్ పొడిగింపుకు సంబంధించి నెల 30 వరకు పొడిగిస్తున్నట్టు 25% రాయితీతో కూడిన పొడిగింపు ఈ నెల 30 వరకు అంటూ ఒక జీవో విడుదల చేయడం జరిగింది. పొడుగు పెంపుకు సంబంధించిన ఉత్తర్వులు జారీ చేయడం జరిగింది. ముఖ్యంగా గత నెల మార్చి 31 వరకు ఉత్తర్వులు ఇచ్చి 31 వరకు డెడ్ లైన్ పెట్టి 20% రాయితీ కల్పిస్తూ ఎల్ఆర్ఎస్కు సంబంధించి నిర్ణయం తీసుకోవడం జరిగింది. దాదాపు 30 అంటే దాదాపు ఇప్పటికే 15,20,000 దరఖాస్తులకు రాగా అందులో దాదాపు 15,894 దరఖాస్తులు తిరస్కరణకు గురయ్యాయి. ఎందుకంటే మెయిన్గా ఇటు ఎఫ్టీఎల్ బఫర్ జోన్ కావచ్చు, అదేవిధంగా నిషేధిత జాబితా ఉన్నటువంటి కొన్ని భూములకు సంబంధించి ఇది ఇప్పటికే వాటిని తిరస్కరించడం జరిగింది. దీన్ని క్షేత్రస్థాయిలో ఏవైతే ఎల్ఆర్ఎస్లో ఉన్నాయో సక్రమంగా ఉన్నటువంటి భూములకే ఈ పర్మిషన్స్ ఇస్తున్నటువంటి పరిస్థితులు కనిపిస్తున్న నేపథ్యంలో ఇది ప్రాసెస్ చేస్తుంది ప్రభుత్వం. పకడ్బందీగా ఎల్ఆర్ఎస్ను క్రమబద్ధీకరణ చేస్తున్న నేపథ్యంలో ప్రభుత్వం తగిన జాగ్రత్తలు తీసుకుంటుంది. ఎందుకంటే ఇటీవల ఏవైతే నిషేధిత జాబితాలో ఉన్నటువంటి భూములు తీసుకోవడం లాంటి కొనడం లాంటివి కావచ్చు, అదేవిధంగా నిర్మాణాలు చేపట్టడం లాంటివి జరిగిన నేపథ్యంలో ముందస్తుగా ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ప్రభుత్వం అయితే ఈ చర్యలకు చేపట్టిందని చెప్పవచ్చు. అయితే కొన్ని ఇటు ఎఫ్టీఎల్ అదేవిధంగా బఫర్కు దూరంగా ఉన్నటువంటి కొన్ని క్లియరెన్స్ రానివి కూడా ఆ ప్రభుత్వం ఎన్ఓసి వచ్చిన వారికి ఎల్ఆర్ఎస్ ద్వారా ఇటు దాన్ని క్లియర్ కూడా చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఈ నేపథ్యంలో ఎల్ఆర్ఎస్ వైపు ఎక్కువ మంది మొగ్గు చూపుతున్న పరిస్థితి కనిపిస్తుంది. అయితే మొత్తానికి ఈ ప్రాసెస్ అయిన ఎల్ఆర్ఎస్లు ఏవైతున్నాయో దాదాపు 6,80,000 ఇవి ఎల్ఆర్ఎస్లు ప్రాసెస్ అయ్యాయి. మెయిన్గా ఎల్ఆర్ఎస్ ఫీజు దాదాపు 8,65,000 వరకు ఇప్పటి వరకు అంటే పెండింగ్ ఉన్నట్టుగా తెలుస్తుంది. అయితే మెయిన్గా ఈ వీటితో పాటుగా ఎల్ఆర్ఎస్ ఫీజు చెల్లించిన దరఖాస్తులు 2.6 లక్షలు
ఇవి దరఖాస్తులు ఫీజులు చెల్లించారు. వాటికి సంబంధించి ప్రొసీడింగ్స్ ఇచ్చిన ఎల్ఆర్ఎస్ల దరఖాస్తులు 58,032. అంటే దాదాపు 1000 కోట్ల వరకు ఇప్పటికే ప్రభుత్వం ఈ ఎల్ఆర్ఎస్ దరఖాస్తుల ద్వారా ఆదాయం సమకూర్చుకున్నట్టుగా ఇప్పటికే ఇటు ఎంఏయుడి ద్వారా తెలిసింది. అయితే మెయిన్గా ఇప్పుడు ఇచ్చిన పొడిగింపు ద్వారా మరికొంతమంది ఎవరైతే ఇప్పటి వరకు అప్లికేషన్ చేసుకున్నారో, ఎందుకంటే 31 తోటి గడువు ముగిస్తున్నప్పటికీ 31 తర్వాత అయితే నిన్న కూడా ఏప్రిల్ 1 నాటికి కూడా ఈ ఏదైతే ఎల్ఆర్ఎస్ దరఖాస్తులకు సంబంధించిన ప్రాసెస్ కొనసాగింది. ఈ ప్రాసెస్ కొనసాగుతున్న సందర్భంలో ఏదైతే ఏప్రిల్ 1న ఉన్నప్పటికీ 25% రాయితీ కంటిన్యూ చేశారు. 20% నిన్ననే ఇచ్చారు. అయితే అధికారికంగా ఉత్తర్వులు నిన్ననే వస్తాయని భావించినప్పటికీ ఈరోజు ప్రభుత్వం దానికి సంబంధించినటువంటి 25% రాయితీ కల్పిస్తున్నామని చెప్పి ప్రకటించిన నేపథ్యంలో ఇటు ఎవరైతే ప్రజల నుంచి ఏదైతే విజ్ఞప్తులు వస్తున్నాయో ఎల్ఆర్ఎస్ దరఖాస్తులకు సంబంధించి ఇంకా అప్లై చేసుకోవడానికి వారికైతే ప్రభుత్వం అయితే గుడ్ న్యూస్ చెప్పిందని చెప్పవచ్చు. ఎందుకంటే కొన్ని మెయిన్గా ఇటు ఎఫ్టీఎల్, బఫర్ జోన్, నిషేధిత జాబితాలకు సంబంధించి కొన్ని లిటిగేషన్ ఉన్న ల్యాండ్స్ ఏవైతే డిస్ప్యూట్ ఉన్నాయో వాటిని మినహాయింపు మిగతా ఏదైతే కొన్ని ఎన్ఓసి ఇచ్చే విధంగా ఉన్నటువంటి భూములకైతే ప్రభుత్వం క్లియరెన్స్ ఇస్తుంది. సంబంధిత శాఖల నుంచి వారు ఎన్ఓసీలు తెచ్చుకుంటారు. ఇటు ఇరిగేషన్కి సంబంధించి కావచ్చు, అదేవిధంగా ఇటు మున్సిపల్కి సంబంధించి కొన్ని ప్లేసులు కావచ్చు, ఆ అటవీకి సంబంధించినటువంటి ఏదైతే దగ్గరలో ఉన్న భూములు కావచ్చు, వీటికి సంబంధించి ఎన్ఓసీలు తెచ్చుకున్న నేపథ్యంలో వాటి క్లియరెన్స్ చేస్తున్న ఆ పరిస్థితి ఉన్న నేపథ్యంలో ఈ ప్రజలైతే దీనిపైపు ఎల్ఆర్ఎస్ వైపు కొన్ని అపోహలు ఉండే వాటిని ప్రభుత్వం అయితే నివృత్తి చేసింది. ఈ నేపథ్యంలో ప్రభుత్వం సానుకూలంగా వీటిని ఎల్ఆర్ఎస్ క్లియర్ చేస్తున్న నేపథ్యంలో ప్రజల నుంచి అయితే పెద్ద ఎత్తున మెల్లమెల్లగా స్టార్టింగ్లో దీనిపైన అంత పెద్దగా ఆసక్తి చూపపోయించినప్పటికీ దరఖాస్తు గడువు ముగుస్తున్న సందర్భంలో ప్రజల నుంచి ఎక్కువ పెండింగ్లో ఉన్న దరఖాస్తుదారులందరూ ఎక్కువ దీనిపైపు మొగ్గు చూపి దరఖాస్తు చేసుకున్నందుకు ఆసక్తి కనబరిచారు. ఈ నేపథ్యంలో ప్రభుత్వం కూడా మరికొంత అంటే చాలా మంది నుంచి గడువు పెంచాలనేటువంటి డిమాండ్ వచ్చింది. ప్రభుత్వం కూడా ఆ మేరకు ఆలోచన చేసి అంతర్గతంగా చర్చించుకొని రివ్యూ చేసి సీఎం రేవంత్ రెడ్డి వద్ద ఈ శాఖ ఉన్న నేపథ్యంలో ఆదాయం సమకూర్చే అవకాశం ఉన్న నేపథ్యంలో ఈ శాఖ ఉంది కాబట్టి అయితే ఆ మేరకు ప్రజల విజ్ఞప్తి మేరకు కావచ్చు, ఆ స్థాయిలో వచ్చిన డిమాండ్ మేరకు కావచ్చు, ప్రభుత్వం అయితే ఏప్రిల్ 30 వరకు ఈ ఎల్ఆర్ఎస్ గడువును 25%తో కూడిన రాయితీతో కూడినటువంటి గడువునైతే పొడిగించింది. నిత్యం రైట్ శ్రీకాంత్, థ్యాంక్ యూ.